దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అబ్రాము అంటే తండ్రి అని అర్థం. అబ్రహాము అంటే జనములకు తండ్రి అని అర్థం. దేవునికి స్తోత్రం. అబ్రహాము పేరుని ఇక్కడ దేవుడు మారుస్తున్నాడు. నీ పేరు మార్చేసే అబ్రహామా, నీ పేరు ఇప్పటి నుంచి అబ్రహాముగా నేను పిలుస్తా ఉన్నాను. అబ్రహాముగా నీ పేరు పెట్టుకో, అంటే జనములకు తండ్రిగా నేను నియమిస్తా ఉన్నాను. ఆ విధంగానే జనాలు నిన్ను పిలవాలి. నీ దృష్టిలో కూడా నువ్వు ఆ విధంగా నిన్ను చూసుకొని నీవు జీవించాలి. ఈ యొక్క నిరీక్షణ సమయంలో నీ విశ్వాసంతో జీవిస్తే ఒక కాలం వచ్చినప్పుడు నీవు సంతానాన్ని కలిగి ఉంటావు. నీ సంతానం కూడా అభివృద్ధి చెందుతుంది. నీవు దీవెనకరంగా ఉంటావు, నీవు డెవలప్ అవుతావు, అభివృద్ధి చెందుతావు. ఈ నిరీక్షణ సమయంలో నీవు నిరుత్సాహపడద్దు, నిరీక్షణ కలిగి జీవించు. నీ పేరుని నువ్వు మార్చుకొని దేవుడు